దుబాయ్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మెప్పించడం, అందరి సహకారం తీసుకొని మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు ఎన్ఆర్టీ ఉంది, మీకోసం ఏర్పాటు చేశాం, ఎప్పటికప్పుడు పనిచేస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా 2 పథకం కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా విదేశాల్లో ఉండే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు. ఉద్యోగులు, కార్మికులు 3 సంవత్సరాలకు గాను 590 రూపాయలు, విద్యార్థులైతే 218 రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది. మరణం జరిగిన, శాశ్వతంగా వికలాంగులైన 10 లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు. చిన్న దెబ్బలు తగిలితే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. దీనికి మీ అందరి తరపున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు. దీనికంతా పాస్పోర్ట్, వీసా, ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలన్నింటికి పరిష్కారం చేపిస్తారు. మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు. ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద 35,000, ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, విధి లేని పరిస్థితి ఉంటే తప్ప సిజేరియన్ ఆపరేషన్ పోవద్దండి. నేచురల్ ప్రసూతి ఉండాలి తప్ప, డెలివరీ ఉండాలి తప్ప, ఈజీ అని సిజేరియన్ పోతే హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం. అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఫైనల్ గా ఇక్కడ పనిచేసినటువంటి అందరినీ, వేమూరు రవికుమార్ అడ్వైజర్ గా చాలా బాగా పనిచేస్తున్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాధాకృష్ణ రవి హెడ్ కింద మిడిల్ ఈస్ట్ ఫారెస్ట్ రీజియన్